ప్రియమైన దేవుని వాళ్ళరా, మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు. ప్రదీప్ గురించి చెప్పాలి అంటే వాస్తవానికి మంచివాడేనండి వాడు. మంచివాడని మనం కొంతమందికి ఒక మనిషి అందరికీ మంచివాడైతే మాత్రం కాడు. కొందరికి ఇష్టడుగా ఉంటాడు, కొందరికి ఇష్టంగా ఉండకపోవచ్చు. అది వాళ్ళు అర్థం చేసుకునే మనస్తత్వాన్ని బట్టి ఉండొచ్చు. అంటే ఎవరో ఒక కవి అంటాడు, ఒక కవి ఒక పాట రాస్తూ ఆ పాటలో అంటాడు, పోయినోళ్ళు అందరూ మంచోళ్లే, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అంటాడు. పోయిన వాళ్ళందరూ మంచివాళ్లే, ఎందుకంటే మనకంటే ముందు వెళ్ళిపోయిన వారే ధన్యులని పరలోకమందున తండ్రి అయిన దేవుడే చెప్పాడు. ఇప్పుడు బ్రతుకుచున్న వారికంటే ఇంతకు ముందు కాలం చేసిన వారే ధన్యులు. ఏంటో ధన్యత. మనం అనుకుంటాం మనం జడ్జిమెంట్లు చేస్తుంటాం అండి. జడ్జిమెంట్స్ మనం చేయకూడదు ప్రియమైన దేవుని వల్ల. జడ్జిమెంట్ ఇచ్చేది ఇవ్వగలిగిన సామర్థ్యం, ఇవ్వగలిగిన సత్తా ఉన్నవాడు మనిషిని ఎవరైతే తయారు చేశారో ఆయన మాత్రమే జడ్జిమెంట్ ఇవ్వగలరు. ఆయనే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తం ఆయన మూలంగా కలిగిన క్రీస్తు యేసువారు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ కుటుంబం బాధపడచ్చు, కానీ ఆ స్థాయికి లేదా ఆ స్థితికి వెళ్ళటానికి వెనకాల ఏవో బలమైన కారణాలు ఉంటే ఉండొచ్చు. అవి మనకి ఎవరికి తెలియదు. సో వాటి కోసం మనం ఆలోచించి చనిపోయిన అతని మీదే మనం ఆశలన్నీ పెట్టుకుంటే పరలోకమందున్న తండ్రి మీద ఎప్పుడు ఆశ పెట్టుకుంటాం? మనం ఒకటండి, గాయము చేయటం చేసేవాడు దేవుడే. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన దేవుని వాళ్ళ. యోబు గారు కూడా మీరు చదవండి, యోబు గ్రంథం అంతా చదవండి. యోబు గ్రంథంలో ప్రియమైన దేవుని వాళ్ళరా, యోబు గారు కూడా మనం యోబు గారిని ఒక కోణంలోనే చూస్తాం. యోబు గారి వైపు రెండో కోణం కూడా ఉంది. ఆయన కూడానండి ఒకసారి విసిగిపోయి తన ప్రాణం గురించి ఆయనే అంటాడు, ఒరుబెట్టుకుంటే మంచిదేమో అనే ఆలోచన వ్యక్తపరిచాడు. కానీ ఒకటి ఆలోచించండి పిల్లరా, ఆ క్షణంలోనండి, ఆ క్షణంలో ఆలోచన అంటే ఎప్పుడు వస్తుందంటే దేవుని వాక్యం ఉన్నప్పుడు ఆలోచన వస్తుందండి. దేవుని వాక్యం ఉండాలి, ఉంటే ఖచ్చితంగా ఆలోచన అనేది జరుగుతుంది. ఆ ఒక్క కార్యక్రమాన్ని కాదండి, అదనే కాదు, మనం ఏదైనా సరే మాటలు కానీ క్రియ కానీ ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు త్వరపడి లేదా తొందరపడి ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మనల్ని అడ్డగించేది ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటేనండి అది ఒక దేవుని వాక్యమే. ఒక్క దేవుని వాక్యం మాత్రం అడ్డగిస్తుందండి. మీరు గమనించండి ప్రియమైన దేవుని వల్ల, నిజంగా ఇలాగే గనక పరిస్థితులు అయితే అసలు యోబు గారు ఎన్నిసార్లు చచ్చిపోవాలండి బాబు. మీరు ఆలోచించండి, యోబు గారు ఎన్నిసార్లు చచ్చిపోవాలి? కష్టం వస్తే మనం ఏమైపోతామో తెలుసండి, తెలియటం లేదండి. తల్లిదండ్రులుగా మీ పిల్లలకు కూడా చెప్పండి, నీ జన్మ చాలా ఉత్కృష్టమైనది బాబు, ఉత్కృష్టమైనదమ్మ నీ జన్మ. దేవుడు నీకు ఈ జన్మనిచ్చాడంటే ఈ జన్మ వెనక ఆయన ఎన్నో కలలు కని నిన్ను ఈ భూమి మీదకి పంపాడు, నీకు ఆయుష్కాలం ఇచ్చి. ఈ ఆయుష్కాలాన్ని నువ్వు వృధాగా పాడు చేసుకోకూడదు తండ్రి, పాడు చేసుకోకూడదు తల్లి అని బిడ్డలకి చెప్పాలండి. బిడ్డలకి చెప్పాలి. బిడ్డలకే కాదండి, మన ఇరుగు పొరుగు వారికి కూడా చెప్పాలి. మనిషి జన్మ యొక్క విలువ అంత గొప్పగా ఉంటుందండి. ఆ విలువ తెలిసిన తండ్రిగా నా పిల్లలు నా కోసమే బ్రతుకుతారనే ఒకే ఒక చిన్న ఆశ అండి దేవుడిది. ఇందాక ప్రైజ్ పాడింది, నీ ఏం పాట అన్నది, నీ గుండెలో ఆ చప్పుడే ఆగు దినమేదో నీకు తెలుసా. మనకు తెలియదు కదండి, మనకి ఎప్పుడు ఆ గడి ఎప్పుడో తెలియదు, ఆ దినం ఎప్పుడో తెలియదు మనకి.
ఆ గడి ఆగిపోయే ఆ క్షణం వరకు కూడానండి, ఆగిపోయే ఆ క్షణం వరకు కూడా దేవుని పనిలోనే ఉండాలండి. యోబు గారి జీవిత చరిత్రలో మీరు తీసుకుంటారండి, ఎన్ని కష్టాలు చెప్పండి. బిడ్డలు పోయారు అంటే అది కదండి, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, ఐశ్వర్యం పోయింది, శ్రేయభిలాషులు, బంధువులు, రక్త సంబంధికులు అందరూ వచ్చి నానా మాటలు మాట్లాడారు. చివరికి కట్టుకున్న భార్య కూడానండి ఏమందో తెలుసా, ఇంకా దేవుడు దేవుడు అంటున్నావేంటయ్యా, నీ దేవుణ్ణి దూషించి మరణం అయిపోయి. ఉన్నారా అంటే భార్యలు ఉన్నారు, బంధువులు ఉన్నారంటే మరి తర్వాత వచ్చారండి లాస్ట్ లో చూడండి మీరు ఒకసారి యోబు గ్రంథంలో ఒక మాట, అన్ని సమకూరిన తరువాత వాళ్ళందరూ వచ్చి ఏమంటున్నారో చూడండి. యోబు గ్రంథము 'అప్పుడు అతని సహోదరులందరూ చెప్పమ్మా, రిఫరెన్స్ చెప్పరా, తీస్తారు అందరూ. 42:11. అప్పుడు అతని సహోదరులందరూ అతని అక్క చెల్లెలందరూ అంతకుముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతలేసి దుఃఖములు పొందితివని. అదండి ఏమంటారు చూడండి, ఎంత లేసి దుఃఖాలు పొందవు నాయన, నువ్వు ఎంత లేసి దుఃఖాలు పొందవు నాయన. ఇప్పుడు కూడానండి ప్రదీప్ బ్రతుకుంటే మనం ఎలా మాట్లాడుకోగలమని చెప్పండి, మనం మాట్లాడుకోలేమండి. వాళ్ళు అంటున్నారు చూడండి, ఏమన్నారు, వీళ్ళందరూ వచ్చేసారు. ఎవరట? అతని సహోదరులు, అతని అక్క చెల్లెండ్రందరూ, అంతకు ముందు అతనికి పరిచయులైన వారు వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని, మరి అంతకుముందు ఎవరు దరిదాపుల్లో కనపడలేదు. వచ్చి అంటున్నారు చూడండి, అక్కడ ఏమంటున్నారు చూడండి, అన్నపానములు పుచ్చుకుని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గుర్చి ఎంత లేసి దుఃఖములు పొందితో అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ప్రియులారా, దేవుడండి మనుషులు ఆధారిస్తే, మన వాళ్ళు మనకు దూరం అయిపోయినప్పుడు అండి, మనుషులు వాదార్చినప్పుడు అండి ఆ వాదార్పు దొరకదండి. దేవుడు వాదార్చాలండి. కుటుంబం వాడు చిన్నవాడు, బాగా లాస్ట్ లో పుట్టేవాడు కానండి, అందరికంటే పెద్దవాళ్ళ కనపడేవాడు. ఆడు పర్సనాలిటీ, ఆడు వే ఆఫ్ స్టైల్, వే ఆఫ్ మాట తీరు, అవన్నీనండి పెద్దవాళ్ళ కనపడేవాడు. తొందరపాటు క్షణాలండి ప్రియమైన దేవుడు, తొందరపాటు ఎప్పుడు తగదండి జీవితంలో. నేను అందుకే అంటారు చూడండి, ఇప్పుడు ఎంతమంది దుఃఖపడుతున్నారు చూడండి. తోబుట్టువులే కాదు, భార్య కాదు, బిడ్డలే కాదు, బంధువులే కాదు, రక్త సంబంధికులే కాదు, అందరూ కూడా బాధపడుతున్నారండి. ఎప్పుడు నుండి దేవుడిచ్చిన జీవితాన్ని నీకు సాధ్యమైతే ఎంత కష్టమైనా సరే దేవుని కొరకు ఉపయోగించుకోవాలి. మీ అందరికీ తెలిసిన విషయమే ప్రియులరా. మరి చనిపోయిన వారందరూ కూడా తీర్పు తీర్చేవాడు దేవుడే. అందుకే ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనం చూడండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును. అలాగే కుమారుడు అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు. అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికిస్తాడు. తనకిష్టం వచ్చిన వారిని బ్రతికిస్తాడు. అక్కడ చేర్చున్న చూడండి, అన్నట్టు వెళ్ళిపోయింది చివరికి.
ఏమన్నాడు చూడండి అక్కడ, తండ్రి మృతులని ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా. అంటే అందుకే పౌలు గారు ఏమంటాడంటే, నా చావు మూలముగానైనను సరే, నా జీవము మూలముగానైనను సరే, పరలోకమందున్న తండ్రి మహిమపరచబడాలి. పరలోకమందున్న తండ్రి నీ జీవితం మూలంగా దేవుడు మహిమపరచబడాలి. మహిమపరచబడటానికే దేవుడు మీకు నాకు ఈ శరీరాలు ఇచ్చాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఈ శరీరాలు మనకి ఇచ్చింది అందుకే. ఈ దేహంలో ఉండి దేవుణ్ణి మహిమపరచాలి తప్ప ఈ దేహాన్ని దేవుని మహిమకు అనర్హంగా మాత్రం ఎప్పుడు కూడా ఈ దేహాన్ని ఎంచకూడదండి. దేవుని మహిమకు మాత్రమే అర్హంగా ఎంచాలి ఈ దేహాన్ని. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏదో ఒక రోజు ప్రదీప్ వెళ్ళిన మార్గంలోనే మనం కూడా వెళ్ళాలి. ప్రదీప్ వెళ్ళిన మార్గంలోనే మనం వెళ్ళాలి. మరణం అందరికీ వస్తుంది. మరణం ఎవరికి వస్తుంది? మరణం అందరికీ, అందరి తలుపు తడుతుంది. అది టైమింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. టైమింగ్స్ ఎలా డిఫరెంట్ ఉంటాయి అంటే, కాలము ఆయన మీకు ఇవ్వబడిన కాలం తెలుసుకోవడం ఈ పని కాదు. ఎంత కాలం లోపు, ఎంత కాలం వరకు నేను బ్రతుకుతాను అని నువ్వు నిర్దేశించుకోవడానికి వీలు దేవుడు ఇక్కడ కల్పించలేదు. నేను పలానా రోజు వరకు బ్రతుకుతాను, పలానా సంవత్సరం, నాకు ఇన్ని సంవత్సరాల ఆయుష్కాలం ఉంటుంది. చాలా మంది జ్యోతిషులు చెప్తూ ఉంటారు. జ్యోతిషులు ఏం చెప్తుంటారంటే, ఇదిగో మీకు ఇంతకాలం ఆయుష్కాలం ఉండదంటారు. తప్పండి. నీకు ఇవ్వబడిన ఆయుష్కాలము లేదా నీకు ఇవ్వబడిన జీవితకాలం అది దేవుని చేతుల్లో ఉంటుంది. దేవుని చేతుల్లో ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని చేతిలో ఉన్న ఆ కాలాన్ని తెలుసుకోవటం మీ పని కాదు అంటున్నాడండి. మీ అందరికీ తెలుసు, అపోస్తల కార్యముల 1వ అధ్యాయంలో అంటాడు చూడండి ఒకసారి, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. కాలాలు సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? కాలం అంటే నువ్వు 24 గంటలు, రోజు 365 రోజులు, సంవత్సరం ఏమండి ఇది అనుకుంటున్నావా? లేకపోతే 30 రోజులు, ఒక నెల? ఇది కాదండి కాలం. నీ కాలం, నా కాలం. కాలాలు సమయాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? తండ్రి తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు. అవి తెలుసుకునుట మరి ఏం తెలుసుకోవాలి అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, నా జీవిత కాలంలో ఎప్పటి వరకు మనం బ్రతుకుతామో తెలియకపోయినా కూడా అప్పటి వరకు నువ్వు నేను దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలి. ఆయన మహిమ కొరకే జీవించాలి. దేవుడు అందుకే నీకు ఈ దేహాన్ని ఇచ్చి, ఈ దేహంలో కొంతకాలపు ఆయుష్కాలాన్ని నీకు పెట్టాడు దేవుడు. ఈ కాలం తెలుసుకోవడానికి మనిషి నేను ఎప్పుడు చచ్చిపోతానో, లేకపోతే ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను అనుకుంటున్నావు. కానీ ఈ పని నాకు ఇవ్వబడిన ఈ జీవితకాలం ఎంతో నాకు తెలియదు. కాబట్టి నేను బ్రతికేంత వరకు కూడా నా తండ్రికి నమ్మకంగా ఉండాలి, యేసుక్రీస్తు వారి వల్లే అనే ఆలోచన మనుషుల్లో లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, చనిపోయిన వారు అందరూ ఇక చచ్చిపోయిన వాళ్ళతో ఇంకా ఆ రోజుతో వాళ్ళ హిస్టరీ అయిపోయింది అనుకుంటున్నారు. ఇక వీడి చరిత్ర అయిపోయిందని, ఇంక ఈ చరిత్ర అయిపోయిందని అనుకుంటున్నారు. తప్పండి. చరిత్ర చనిపోయిన రోజు నాటి నుండి, చనిపోయిన క్షణం నుంచే ప్రారంభమవుతుంది. ఇది చాలా మంది తెలీదు. చరిత్ర, నీ చరిత్ర, నా చరిత్ర ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా? చనిపోయిన క్షణం నుంచే నీ చరిత్ర, నా చరిత్ర ప్రారంభమవుతుంది. అది ఎంతకాలపు చరిత్ర అనుకుంటున్నారు మీరు? జీవితకాలం, ఈ లోకంలో ఉండే జీవితకాలం 60-70 సంవత్సరాలు అయితే చనిపోయిన తర్వాత అసలు ప్రారంభమైన చరిత్ర ఎంతకాలమో తెలుసా? ఆ కాలానికి అంతం లేదండి. తరతరాలది. కోటాను కోట్ల సంవత్సరాలు నువ్వు భూమి మీద దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికావా? ఆ మహిమ కోటాను కోట్ల సంవత్సరాలు. నువ్వు భూమి మీద దేవుని కొరకు బ్రతకకుండా నీ ఇష్టానుసారంగా బ్రతికావా? అది కూడా కోటాను కోట్ల సంవత్సరాలే.
చాలా జాగ్రత్త ప్రియమైన దేవుని వాళ్ళరా. మనకి ఇవ్వబడిన ఈ జీవిత కాలాన్ని మన ఇష్టానుసారంగా మనం ఉపయోగించుకోవడానికి దేవుడు ఇవ్వలేదండి. దేవుడు ఇవ్వలేదు. ఈ జీవితం మీద నీకు ఇష్టం ఉందని నువ్వు అనుకుంటున్నావు. నేను ఏదైనా చేసేస్తాను, ఏమైనా చేసేసుకుంటాను, ఎక్కడికైనా వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. మనం ఎంత అండి, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మనల్ని ఏమంటున్నాడో తెలుసా? మీ జీవం ఏపాటిది? మీరు ఇంతలో కనబడి. యాకోబు పత్రిక చెప్పమ్మా, రిఫరెన్స్ చెప్పు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. నువ్వు పొయ్యి మీద ఏదైనా పాత్ర పెట్టావు, లోపల ఏదో ఉడుకుతున్నది, మూత తీసావు, ఆవిరిలా లేస్తుంది, ఒక్కసారి కనబడద్దు అంతే. మళ్ళీ కనబడద్దా? కనబడదు. మన జీవితం కోసం కూడా దేవుడు అదే చెప్పాడండి. చాలా మంది అండి ఈ రోజు యవనస్తులైన వారండి, ఆడపిల్లలే కాదు మగపిల్లలే కాదండి, తమ జీవితాలను తమకి ఇష్టానుసారంగా మార్చేసుకుంటున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళ, తమ జీవితాలను దేవునికి ఇష్టానుసారంగా మార్చుకుంటే ప్రియులరా, చనిపోయిన తర్వాత నీ చరిత్ర అద్భుతంగా మలచబడుతుంది దేవుని చేత. నిజమండి, చనిపోయిన తర్వాత నీ చరిత్ర అద్భుతంగా మలచబడుతుంది. ఈ చావు తర్వాతే అసలు బ్రతుకుందనే సంగతి ఈరోజు ప్రపంచంలో ఎంత మందికి ఆలోచన ఉందో చెప్పండి ప్రియులరా. అర్ధాంతరంగానండి యవనస్తులండి మోటార్ సైకిల్ ఎక్కి ఇష్టానుసారంగా ప్రయాణాలండి. బయటకు వెళ్తేనండి ఎవరు కూడా కాకుండా పోతున్నారు ప్రియులరా. ఎంతో మంది తల్లుల గుండె కోత, ఎంతో మంది తండ్రుల ఆ గుండెల్లో మిగిల్చిన ఆ కన్నీటి బాధ ఎవరితో చెప్పుకుంటారండి? ఏమండి, మీకు ఇవ్వబడిన జీవిత కాలంలో కొద్ది నాళ్లు బ్రతికిన తరువాత మీ వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళే ఆ బాధను తట్టుకోలేకపోతున్నారంటే జాగ్రత్తగానండి. కొన్ని నాళ్లు పెంచిన నీ తండ్రి, నీ తల్లి, లేదా నీ బంధువులు, నీ రక్త సంబంధికులు ఆ బాధనే తట్టుకోలేక, ఆ కొన్ని నాళ్ల బాధనే తట్టుకోలేకుండా ఉంటున్నారంటే, శాశ్వత కాలం నీ కోసం ఎదురు చూస్తూ, నా కొడుకు నా దగ్గరకు రావాలి, నా కూతురు నా దగ్గరకు రావాలి, ఈ భూమి మీద నా కొరకు బ్రతకాలి, నేను చెప్పిన ప్రతి మంచి మాట నేర్చుకోవాలి, దాని ప్రకారంగా నా కొడుకు నా కూతురు బ్రతికి చనిపోయిన తరువాత వాళ్ళ పూర్ణాయుష్ను ముగించుకున్న తరువాత నా దగ్గరకు రావాలి అని పరలోకమందున్న తండ్రి కోరుకుంటున్నాడే. నువ్వు రాకపోతే, ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిన నీ కుటుంబ సభ్యులే నీ గురించి అంత బాధపడుతున్నప్పుడు, ఆయన దగ్గరకు నువ్వు రాకపోతే ఆ పరలోకమందున్న తండ్రి పడే బాధ ఈ రోజైనా ఎవరైనా గుర్తించారో ప్రియమైన దేవుని వల్ల? ఈ రోజైనా ఎవరైనా గుర్తించారండి? మాకేం పట్టదు, దేవుడంటే మాకేం పట్టదు అన్నట్టుగానే ఉన్నారు తప్ప, దేవుడంటే ఎంత గొప్పవాడో మీకు అర్థం కావాలండి. దేవుడంటే ఎంత గొప్పవాడో మీకు అర్థం కావాలి. యోబు గారు తన జీవితంలోనండి ఏ తప్పు చేయకుండా తన జీవితాన్ని కాపాడుకున్నాడు. ఎన్నో మంచి మాటలండి. మీరు యోబు గ్రంథం చదవండి పిల్లరా, ఎన్నో మంచి మాటలండి. జ్ఞానము కలిగిన వారి మనసులు అలాంటి మాటలని ఈ ప్రపంచానికి చూపించినప్పుడు ఆ ప్రపంచం వాటిని ఆదర్శంగా తీసుకుంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, యోబు గారు ఎంత చక్కటి జీవితాన్ని జీవించాడు. కష్టం వస్తే కృంగిపోతున్నావు, సుఖం వస్తే ఎగిరిపోతున్నావు, ఎగిరెగిరి పడిపోతున్నావు. సుఖం ఉంటే, కష్టం వస్తే కృంగిపోయి ఇంకా నాకు దేవుడు ఏమీ చేయలేదు. ఉదయకాలంలో నుండి నేను ఒక కుమారుడు నాతో మాట్లాడుతూ అంటాడు, ఏముంది మాయ గారు ఎన్ని కష్టాలండి బాబు అంటే. నాన్న, దేవుడు ఉన్నాడు, నువ్వు ప్రతి దాని గురించి నువ్వు అంత గొప్పగా అంత తీవ్రంగా ఆలోచించకనంటే అంటాడండి. ఏం దేవుడు లేండి ఏమన్నాడా? అప్పుడు చెప్పానండి యోబు గారి గురించి, ఏం దేవుళ్ళు లేండి అన్నాడు. అప్పుడు చెప్పాను యోబు గారి గురించి, ఏమయ్యా యోబు గారు ఎంత గొప్పవాడో తెలుసా? ఊజు దేశంలో ఆయనంతటి గొప్పవాడు ఆ తూర్పు దేశాలలో అంత గొప్పవాడు ఎవరు లేరు. అలాంటి వాడు ఏ రోజు కూడా దేవుని ఎంత మాట లేదు. తన జీవిత కాలంలో ఎంత మాట లేదు. ప్రియమైన దేవుని వల్ల దేవుని కొరకు ఆలోచించకపోతే మన పరిస్థితి ఏంటి చెప్పండి?
దేవుని కొరకు ఆలోచించకపోతే మన పరిస్థితి. దేవుడు చెప్పాడే, దేవుడు చెప్పలేదా? పోనీ ఈయన దాచుకున్నాడు. ఆయన ప్రతి దాన్ని బోల్డ్ గా చెప్పాడండి మీకు. ప్రతి దాన్ని చక్కగా వివరించి చెప్పాడు. ఇదిగో నాయన, మీరు ఎలా ఉండండి, ఎలా ఉండండి, ఎలా బ్రతకండి, ఎలా బ్రతకండి, ఇదిగో ఈ కార్యక్రమాలు చేయండి, ఇదిగో మీరు నా కోసం బ్రతికితే మీరు ఎలా ఉంటారు నాయన, మీరు నా కోసం బ్రతకపోతే ఎలా ఉంటారు నాయన అనండి. ఈ 66 పుస్తకాలలోనండి దేవుడు ఆదికాండం మొదటి అధ్యాయంలాగా అయితే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు కూడా ప్రతి మాట పోసగుచ్చినట్టు దేవుడు మీకు చెప్పాడు. అది నీ జీవితపు మేలు కొరకే చెప్పాడు తప్ప ప్రపంచంలో తల్లిదండ్రులు ఎప్పుడైనా తమ పిల్లలకు ఏదో ఒకటి దాచి చెప్పొచ్చేమో, కానీ పరలోకమందున్న తండ్రి ఏది కూడా దాయకుండా ప్రతి దాన్ని విడమర్చి చెప్పాడండి. విడమర్చి చెప్పాడు పిల్లరా. దేనిని ఆయన దాచుకోలేదండి. దాచుకునే దేవుడు కాదు, మర్మం పెట్టే దేవుడు కాదు ఆయన. అలాంటి కన్న తండ్రికి పిల్లలమైన మనం ఆ తండ్రి కొరకు మనం ఎలా బ్రతకాలో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. దావీదు గారు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నేను చచ్చిపోయినా కూడా నా కోసం ఒక శరీరాన్ని దాచాడు నా తండ్రి. ఒక శరీరాన్ని దాచాడని చెప్తున్నాడు 16వ అధ్యాయము. చూడండి, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. అందువలన నా హృదయము సంతోషిస్తుంది. ఎందుకో తెలుసా? నా ఆత్మ ఎందుకు హర్షిస్తుందో తెలుసా? నా శరీరమును కూడా సురక్షితంగా నివసిస్తుంది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు తండ్రి. నా శరీరం ఎలాగుందట? సురక్షితంగా నివసిస్తుంది. అంటే మరి మనకున్న శరీరాలేంటి? మనకున్న శరీరాలేంటి? ఎప్పుడైనా ఆలోచించారు మీరు? మనం ఏమనుకుంటాం అంటే ఈ శరీరం గొప్పదని చెప్పి ఈ శరీరానికి చేయవలసిన భయంకరమైన సపరీలన్నీ చేస్తుంటాం. చేయమా చెప్పండి. భయంకరమైన సపరీలన్నీ చేస్తుంటాం. పవర్ మీరు నాకు చెప్పాలి. రైట్ రైట్. కాబట్టి ప్రియులారా, ఈ శరీరం కోసమే మనం ఆలోచిస్తున్నప్పుడు అండి, మరి దావీదు గారు ఏ శరీరం కోసం ఆలోచిస్తున్నాడు? ఏ శరీరం కోసం ఆలోచిస్తున్నాడు? చూడండి అక్కడ మళ్ళీ చదవండి మాట. నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నా శరీరము కూడా ఎక్కడ నివసిస్తుందట? సురక్షితంగా నివసిస్తుంది. మీకు ఎవరికి తెలియదేమో ప్రియులారా. మనం అందరం ఏమనుకుంటాం తెలుసండి? ఈ శరీరం అంటే ఈ శరీరం ఉంటదే, ఈ శరీరం ఉండదనుకుంటున్నారా మీరు? ఈ మత్స్యమైన శరీరం దేని ధరించుకుంటది? అమర్త్యతను ధరించుకుంటది. నాశనం కాని దానిని ధరించుకుంటది. ఇప్పుడు నాశనం కాని శరీరం కోసమే దావీదు గారు మాట్లాడుతున్నారండి. నాశనం కాని శరీరం కోసమే దావీదు గారు మాట్లాడుతున్నారు. నాకొక శరీరాన్ని దాచావు తండ్రి. మీరు ఎప్పుడన్నా చూడండి, ఒక స్పేస్ షటిల్ లో మీరు అంతరిక్షానికి ప్రయాణం చేశారనుకోండి, ఈ శరీరంతో వెళ్తే కొంత దూరం వెళ్ళేటప్పటికి మీ శరీరం తూట్ల కింద విడిపోద్ది. తెలుసా మీకు? శరీరంతో వెళ్ళిపోతారు అనుకుంటున్నారు మీరు అంతరిక్ష వ్యామోహములందరూ? లేదండి. ఒక స్పేస్ షటిల్ లో అంతరిక్ష నౌకలో ప్రయాణం చేస్తున్న వారండి, వాళ్ళు వెళుతున్నప్పుడు అండి వాళ్ళకు ఒక స్పెషల్ సూట్ ఉంటుంది. ఆ స్పెషల్ సూట్ ఏంటో తెలుసా? ఈ భూ వాతావరణాన్ని దాటి వెళ్ళిన తరువాత, ఈ భూ వాతావరణాన్ని దాటి వెళ్ళిన తరువాత తట్టుకోగలిగిన ఆ సూట్ వేసుకుని వెళ్ళాలి. లేదు నేను కోట్ వేసుకుని వెళ్ళిపోతాను, నేను కోటుతూనే అక్కడ కనపడాలి చంద్రమండలం అంటే మధ్యలో విడిపోతాను. ఎప్పుడైనా ఎలా విడిపోతారో చెప్పమంటారా మీరు? ఒక ట్రైను 200-300 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నప్పుడు, ఒక బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి కదండి, ఇప్పుడు మెట్రో ట్రైన్స్ ఉన్నాయి కదా, 200-300 కిలోమీటర్ల వేగంతో వెళుతున్నప్పుడు ఒక మట్టి ముద్దను మీ చేతిలో ఒక మట్టి ముద్దను పట్టుకుని ఆ గేట్ దగ్గర నుంచి ఆ రాడ్ని ఎలా పట్టుకుని ఒక్కసారి ఎలా వేస్తారండి? మట్టి ముద్దలాగా వెళ్తుందా లేకపోతే ఎలా వెళ్తుంది? అది మొక్కల కింద విడిపోద్ది. అంటే ఈ శరీరం ఈ వాతావరణానికి తగినట్టుగా మాత్రమే దేవుడు సృష్టించాడు. ఈ వాతావరణం దాటితే అది పనికి రాదు. ఏదో ఒక శరీరం నా కోసం, నా శరీరం నా కోసం దాచబడి ఉందని అంటున్నాడంటే దావీదు గారు, కీర్తనకారుడు అంటున్నాడంటే, ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ శరీరానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంది.
ఈ శరీరాన్ని ధరించుకోవాలనే ఆతృత, ఆశ అతనిలో ఉంది. మనమేమనుకుంటామండి, ఈ శరీరం పోతే పోతండి, ఇవాళ చస్తే రేపు రెండో రోజు, ఎలా నిర్ణయాలు తీసుకుని జీవితాలు పాడు చేసుకుంటున్నారు. చివరికి నిత్యాగ్ని దండానికి వెళ్ళిపోతున్నారు. ప్రేమైన దేవుని వాళ్ళ ఎవరు ఆపలేరండి, ఎవరు ఆపలేరు. కాబట్టి ఆయన అంటున్నాడు, నాకొక శరీరము దాచబడ్డది, నా కొరకు ఒక శరీరం దాచబడ్డది. నీకు ఆల్రెడీ ఒక షూట్ కుట్టించి ఉంచాడు. ఆ షూట్ ఎక్కడుందో తెలుసా? ఆ షూట్ ఎక్కడుందో తెలుసా? ఆ బ్లేజర్ ఎక్కడుందో తెలుసా? షూట్ అంటే బ్లేజర్ కూడా కాదు, సగమే ఉంటది. షూట్ అంటే మొత్తం కంప్లీట్ పైనుంచి కిందకి. ఆ షూట్ ఎక్కడుందో తెలుసా? పరలోకంలో ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ పరలోకంలో ఉన్న షూటును ధరించుకోవటానికే పనికి మాలిన ఈ దేహాన్ని దేవుడు ఇక్కడ పెట్టాడు. ఇది విడిచిపెట్టాలి నువ్వు. ఈ రోజు కాబట్టి రేపైనా ఇది విడిచిపెట్టాలి. ఈ రోజు చూడండి మీరు ప్రియమైన దేవుని వాళ్ళరా, చాలా మంది చనిపోయిన తర్వాత అండి, ఒక సంవత్సరం లేకపోతే ఒక 6 నెలలు పోయిన తర్వాత ఆ గ్రేవ్ ఓపెన్ చేసి చూడండి, సమాధిని ఓపెన్ చేసి చూడండి, ఏం కనబడదు. శరీరం కనబడుతుందా? శరీరం కనబడుతుందా చెప్పండి? కనబడదు ప్రియులారా. ఇది నాశనం అయిపోయే అక్షయమైన శరీరము, ఇది మర్త్యమైపోయే శరీరము. ఈ మర్త్యమైపోయే శరీరం మీద మరల అమర్త్యతను ధరించుకోవడానికి దేవుడు ఒక శరీరాన్ని తయారు చేసి పెట్టాడు. ఆ శరీరంలోకి వెళ్ళాలని ఎంతమంది కోరుకుంటున్నారు చెప్పండి? నాకు ఆ శరీరం కావాలి తండ్రి, నాకు ఆ షూట్ కావాలి తండ్రి. ఈ దేహం పాడైపోయినా పర్వాలేదు. ఒక లాజరులా, ఒక యోబులా, ఎంతో మంది దీనావస్థలో బ్రతుకుతున్న వారిలో ఈ దేహం పాడైపోయినా నాకేమీ పర్వాలేదు. కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తరువాత నా కొరకు దాచబడిన ఆ దేహంలోనికి నేను మరలా ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ఆ శరీరంలోనికి నేను మరలా వెళ్ళిపోవాలి. అందుకేనండి ఎంత ప్రక్రియ పెట్టాడు దేవుడు. ఎంత ప్రక్రియ ఎందుకు పెట్టాడో తెలుసా? అందుకే అంటున్నాడు, భూమి మీద మీకు నాకు, మనం ఏమనుకుంటున్నాం అంటే చచ్చిపోయిన తర్వాత మన బ్రతుకు అయిపోయింది అనుకుని, మన బ్రతుకు అయిపోయింది అనుకుంటున్నాం. కానీ అపోస్తులుడైన పౌలు అద్భుతమైన ఒక సందేశాన్ని మీ కళ్ళకు కట్టినట్టు చెబుతున్నాడు ప్రియులారా. మన కళ్ళకు కట్టినట్టుగా చెప్తున్నారు. చూడండి, తెస్సలోనికైలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. తెస్సలోనికైలకు రాసిన పత్రిక తెస్సలోనికైలకు రాసిన పత్రిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చదవండి. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము జాగ్రత్త అండి, జాగ్రత్త. ఏదో చనిపోయినప్పుడు ఇలాంటి వాక్యాలు చదువుకుని ఆదరణ పొందేసి వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు అనుకుంటున్నారా? కుదరదు. యేసు మృతి పొంది తిరిగి లేచాడు అని ఒప్పుకుంటున్నాం కదండి, మనం అంతా ఒప్పుకుంటున్నారు. మీరే కాదు, ఈ ప్రపంచం అంతా ఒప్పుకొని తీరాలంతే. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. ఎప్పుడు వస్తాడు చెప్పండి? ఆల్రెడీ ఆయన బయలుదేరిపోయాడండి, ప్రయాణం స్టార్ట్ అయిపోయింది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో తలుపునంత నిల్చుండి తట్టుచున్నాను. ఎవడు నా స్వరం విని తలుపు తీస్తాడో నేను వాని యొద్దకు వాడిని యాద్దకు వచ్చి మేము ఇరువురం కలిసి ఏం చేస్తామో తెలుసా? భోజనం చేస్తాం అంటున్నాడండి. ప్రియులారా, మీరు ఆలోచించండి, ఎంత గొప్ప నిరీక్షణనిచ్చిన దేవుడు. యేసుక్రీస్తుని ఎలాగైతే మృతులలో నుంచి తండ్రి అయిన దేవుడు లేపాడో, అలాగే నువ్వు కూడా లేపబడాలి అంటే, మనమందరము కూడా లేపబడాలి అంటే చనిపోయిన తరువాత ఒక ఖచ్చితమైన మార్గ నిర్దేశాన్ని దేవుడు చేశాడు. అదేంటో తెలుసా ప్రియులారా? అదేంటో తెలుసు, కింద చెప్తున్నాడు చూడండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని, అదని చెప్పాడు. ఇప్పుడు అక్కడ దేవుడు ఆయనతో కూడా అదే యేసునందు నువ్వు నిద్రించావా? దేవుడు ఆయనతో కూడా ఏం చేస్తాడు తెలుసా? వెంట పెట్టుకొని వస్తాడు. వస్తున్నప్పుడు అండి ఆయన ఆర్భాటాన్ని చూస్తే నువ్వు తట్టుకోలేవు. మన కళ్ళు సరిపోవండి, సూర్యుడిని చూడలేవు.
ఏదో కొన్ని దేశాలకు లేదా ఒక ప్రాంతానికి లేదా ఒక ప్రక్కకు పరిమాణంలో అది మనకు కొన్ని దేశాలకు కనబడే సూర్యుడిని నువ్వు చూడడానికి తట్టుకోలేవు. నీ కనబడేది ఒక బాల్ సైజులో కనబడుతుంది, ఆ సూర్యుడిని చూడలేవు. కోటి కోటి సూర్యుల తేజస్సు కలిగిన మహా చక్రవర్తి లాగా యేసుక్రీస్తు రావడానికి ఈ భూమి మీదకి సిద్ధపడుతున్నాడు. ఆయనను చూసి నీ కళ్ళు తట్టుకోగలవా? ఎప్పుడు తట్టుకుంటాయో తెలుసా? ఎప్పుడు తట్టుకుంటాయో తెలుసా? నువ్వు క్రీస్తునందు నిద్రించడానికి సిద్ధపడినప్పుడు. క్రీస్తునందు నిద్రించడానికి సిద్ధపడినప్పుడు ఆ మహా తేజస్సుతో ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో ప్రభువు దిగి వచ్చినప్పుడు చదవమా, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వస్తున్నాడు. దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేచిపోతారటండి. క్రీస్తునందుండి మృతులైన వారు ఏం చేస్తారట? మొట్టమొదట లేస్తారు. ఆ మీదట తర్వాత ఆ మీదట సజీవులమై ఉంటాయి మన బ్రతుకులు. మనం ఏమనుకుంటాం? దేవుడు వచ్చేటప్పుడు నేను రెడీగా ఉన్నాను అనుకున్నాం అనుకో. నువ్వు నిజంగా నీతిమంతుడిగా బ్రతకగలిగితే ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువుని ఎదుర్కొంటాం. అంటే మొట్టమొదటి ప్లేస్ ఎవరికి ఇచ్చాడు చెప్పండి? దేవుడు చనిపోయిన వాళ్ళుగా బ్రతుకున్న వాళ్ళుగా. ఫస్ట్ లైన్ లో నిల్చోండి అన్నాడు అనుకోండి. సపోజ్ కార్డులు ఇస్తున్నారు, రేషన్ కార్డులు ఇస్తారు, ఎంఆర్ ఆఫీసర్ అన్నారు అనుకోండి. మీకు ఇష్టమైన వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ నిలబెట్టారు అనుకోండి. మీరు ఎప్పటి నుంచో పొద్దున్న 4 గంటలకు 6 గంటలకు వచ్చారు అనుకుందాం. 10 గంటలకు వచ్చిన ఆఫీసర్ ముందేమో వెనకాల వచ్చి వాళ్ళు నిలబడ్డారు అనుకోండి. ఎలా ఉంటది పరిస్థితి? అంటే దీన్ని బట్టి నీకు అర్థం కావాలి. దేవుడు ఒక సందేశాన్ని దేవుడు నీకు చెప్పాడంటే ప్రియులారా, అది నీ జీవితానికి పరమావధిగా మారాలి. అందుకేనండి ఇలా చనిపోతున్న వారిని చూసినప్పుడు ప్రియులారా, మనం ఏదో కేవలం ఇక్కడికి వచ్చండి నిలబడి చచ్చిపోయాడని చెప్పి ఓ 2 కన్నీటి బుట్టలు రాళ్ళు చేసి వెళ్ళిపోయి మరలా మన జీవితాన్ని, పాత జీవితాన్ని, రోత జీవితాన్ని జీవించేసామనుకోండి. ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు వచ్చేటప్పుడు వచ్చే నాటికి నువ్వు మృతులైన వారి లెక్కల్లో నువ్వు చేర్చబడవు. మృతులైన వారి లెక్కల్లో నువ్వు చేర్చబడవు. దేవుని కొరకు బ్రతకాలి. ఆయన కొరకు నువ్వు బ్రతికి ఉన్నతమైన ఆశీర్వాదాలు లేదా పరలోకపు తండ్రి యొక్క ఆశ్రయాన్ని పొందటానికి నువ్వు సిద్ధపడాలి. అందుకే అంటున్నాడు దేవుడు, ఏమంటున్నాడు తెలుసా? నరులారా తిరిగి వచ్చేయండి, నరులారా తిరిగి వచ్చేయండి అంటున్నాడు. ఆ కీర్తనకారుడు మోషే గారు ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఏమంటున్నాడండి ఆయన? ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నువ్వే. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ షూట్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ షూట్ విచ్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద హెవెన్. పరలోకంలో నీ కొరకు నిర్మించబడింది, సృష్టించబడింది అది. ఆ షూట్ నువ్వు ధరించుకోగలవా? ఒకనాడు ఆత్మగా దేవుడు నిన్ను నీ తల్లి గర్భంలో నిన్ను నిర్మించి భూమి మీదకు రావటానికి నీకు అవకాశం ఇచ్చి నిన్ను నిలబెట్టాడే, మరలా అదే తండ్రి నిన్ను అడుగుతున్నాడు, నరులారా మీరు నా దగ్గరికి వచ్చేయండి, వచ్చేయండి, వచ్చేయండి. చూడండి అక్కడ 91వ కీర్తన చదవండి ఒకసారి. మీరు ఏమంటున్నాడు? తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగ యుగములు నీవే దేవుడు. నీవు మనుషులను మంటికి మారుస్తున్నావు. నరులారా తిరిగి రండి అని నువ్వు ఏం చేస్తున్నావు? సెలవిస్తున్నావు. దేవుడు పిలుచుకుని ఆయన వెళ్ళిపోతే మనం ఇక్కడ దుఃఖంతో ఎంత బాధపడిపోతున్నామండి. ఎవరికి ఉందండి? చనిపోయిన ప్రదీప్ మీద మీకు ఎవరికైనా అధికారం ఉందా చెప్పండి? చనిపోయిన ప్రదీప్ మీద మీకు ఎవరికైనా అధికారం ఉందా? చనిపోయిన బాబురావు గారి మీద మీకు ఎవరికైనా అధికారం ఉందా? చనిపోయిన ప్రభాకర్ రావు గారి మీద మీకు ఎవరికైనా అధికారం ఉందా? చనిపోయిన రత్నరాజు గారి మీద మీకు ఎవరికైనా అధికారం ఉందా? ఎవరికి లేదు, ఎవరికి లేదు. అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఈ జీవిత కాలంలో అంటే మీరు ఏర్పరచుకున్న ఈ జీవిత కాలంలోనే మీరేదో అధికారం చెలాయించవచ్చు, కానీ సమస్తాన్ని కలిగించిన దేవునికి ఆయన మీద
అధికారం ఉంది. అందుకేనండి చెప్తున్నాడు. అందుకే చెప్తున్నాడు యోహాన్ గారు, తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించగలడు. అదేనండి అన్నాడు, తండ్రి మృతులను లేపి ఎలాగూ బ్రతికించగలడు, కుమారుడును అలాగే ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. నువ్వు క్రీస్తునందున్నావా? నేను క్రీస్తునందున్నాను. మనము క్రీస్తునందు ఉంటే చనిపోయినా మనం ఏమవుతాం చెప్పండి? తిరిగి బ్రతుకుతాం. అదండి నిరీక్షణ. అందుకంటున్నాడు, ఈ నిరీక్షణ కలిగి ఉండండి, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు ఉండకండి. నిరీక్షణ లేని ఇతరుల మీరు ఉండకండి. ఎవరైనా ఒక వస్తువును కలిగించాడా, దాన్ని డిస్ట్రాయ్ చేయగలిగిన అధికారం ఆ కలిగించిన వాని దగ్గరే ఉంటది. అది దేవుడు. నిన్ను కలిగించాడే దేవుడు. నిన్ను పాడు చేయాలన్నా బాగు చేయాలన్నా ఎవరి చేతుల్లో ఉంటుంది? దేవుని చేతుల్లో ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, మీరు ఆలోచించండి. దేవుడు అంటున్నాడండి, ఎన్నో ఆదరణ మాటలు చెప్పాడు, ఎన్నో ఓదార్పు మాటలు చెప్పాడు. ఎంతకన్నా ఆదరణ ఓదార్పు ఇచ్చేది భూమి మీద మనుషుల్లో ఎవరైనా ఉన్నారా చెప్పండి? గాయం చేసేవాడిని నేనే, గాయం కట్టేవాడిని నేనే, నేనే నేనే చేస్తాను గాయాన్ని, నేనే మాన్పుతాను. యోబు గారి కుటుంబ సభ్యులు అంటారు, ఎంత లేచి దుఃఖం పొందావు కొడుకా నువ్వు, ఎంత లేచి దుఃఖం పొందావు తమ్ముడా నువ్వు, ఎంత లేచి దుఃఖం పొందావు అన్నయ్య నువ్వు, ఎంత లేచి దుఃఖం పొందావు నా స్నేహితుడా, నా శ్రేయబులాషి. ఇలా అంటున్నారంటే దేవుడే పెడతాడా బాధ? దేవుడే పెడతాడా? దేవుడే. కాదని అనగలవా నువ్వు? నువ్వు నిలబడతావా లేదా అని నువ్వు నిలబడాలి. నా దేవుని కొరకు ఏమైనా సరే నేను సాధించడానికి నేను నిలబడతానని నువ్వు నిలబడాలి. అలా నిలబడటానికి దేవుడు ఇలాంటి వారిని మన ముందు, మన కళ్ళ ముందు పెట్టి మనకి పాఠాలు నేర్పుతాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనకు పాఠాలు నేర్పుతాడు. వద్దండి, ఎవరు బాధపడకండి. ఏదో ఒక రోజు మనం కూడా వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయే క్షణానికండి ప్రియులారా, మనం అందరం ఎంతో సంసిద్ధతతో బ్రతకాలండి. అలా బ్రతకాలని పరలోకమందున్న తండ్రి దినమెల్లా తన చేతులు చాస్తూ మనల్ని పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు నువ్వు ఎదురు చూసావా? ధన్యుడు. ఆ పిలుపుకు నువ్వు ఎదురు చూసావా? నువ్వు ధన్యురాలు. అలాంటి ధన్యత మీరు కలిగి ఉండాలనే నిరీక్షణ అనే ఒక నిజమైన ఆస్పదాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. ఆ ఆస్పదము, ఆ నిరీక్షణకు నిజమైన ఆస్పదం ఎవరో తెలుసా? సాక్షాత్తు మనలందరికీ పరలోకమందున్న తండ్రి అయితే ఆ తండ్రికి పుట్టిన జ్యేష్ఠ కుమారుడైన క్రీస్తువారే. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు ఈ కుటుంబం దేవుడు మాకు ఇది ఆదరణ కలిగించే మాటలుగా తీసుకుని ఈ కుటుంబం ఇంకా ఉన్నతంగా దేవుళ్ళు పెరగటానికి మీరందరూ మీకు అందరికీ దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా ప్రదీప్ విడిచి వెళ్ళిన తోబుట్టులకు, బిడ్డలకు, భార్యకు, బంధువులకు, శ్రేయబులాషులకు, రక్త సంబంధికులకు అందరికీ కూడా దేవుడు ఆయన ఆయురారోగ్యాలు, ఆదరణ, ఓదార్పు, సమాధానము దయచేయాలని కోరుకుంటూ ఈ మాటలు మనందరికీ ఆత్మీయ జీవితపు ఎదుగుదల కొరకు ఉపయోగపడాలని, ఈ కుటుంబానికి మరీ ఎక్కువగా ఉపయోగపడాలని కోరుకుంటూ దేవుడు ఈ మాటలను ఈ కుటుంబ ఆదరణ కొరకు దీవించి ఆశీర్వదించును గాక.